హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు కట్టి పరుగులు చింతకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా కట్టి పరుగుల్ని శుభ్రంగా తలకాయ తోక ఇలా సైడ్ ఉన్న శంకులు అన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని పైన పులుసుని కూడా బాగా తోమేసుకుని 2-3 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చింతకాయలని ఇలా సకానికి కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలండి. గింజలు తీసుకున్న తర్వాత అడుగుని ఒక గ్రీన్ కలర్ లేయర్ ఉంటుందండి, అది కూడా తీసేసుకోవాలి. గింజతో వస్తే పర్వాలేదు, లేదంటే మీరు చాకుతో ఇలా తీసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవాలండి, లేదంటే కూర వగరు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదిగో అడుగుని లేయర్ కనబడుతుంది కదండి, ఆ లేయర్ తీసేసుకోవాలి. నేను మొత్తం ముందుగానే తీసేసుకున్నానండి. 1 కేజీ చేపలకి 300 గ్రామ్స్ చింతకాయలు అయితే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకుని గింజలు తీసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీలో ఎప్పుడు వేసుకోవాలన్నది నేను చెప్తానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రేకలు తీసుకుని వేసుకోవాలి. 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి. బాగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఒకసారి మొత్తం కలిసే వరకు కలిపేసుకుని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మసాలాను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మా వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా మొత్తం 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. మనకి చింతకాయ కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి, కారం చాలా తక్కువ వేసుకోవాలి, అప్పుడే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయ కారమే చింతకాయ కూరకి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కర్రీలో వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం ఇంకా చింతపండు పులుసు అలాంటివి ఏమి వేయం కాబట్టి, మనకు చేపలు అవన్నీ ఉడకాలి కాబట్టి చింతకాయ కూడా చిక్కగా అయిపోతుందండి. అందుకని 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం వాటర్లో కలిసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా పులుసులో వేసేసుకోవాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కర్రీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింతకాయలని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. చింతకాయ మనం కర్రీలో ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న వెంటనే మనం చింతకాయలని కర్రీలో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం పక్కన పెట్టుకున్నామంటే పేస్ట్ చేసుకుని అది వగరు వచ్చేస్తుందండి. అందుకని కర్రీలో ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా కూర సగం ఉడికేటప్పుడే పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని
సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ అది తగ్గితే వేసేసుకోవాలండి. చింతకాయ పులుసు మనకు పూర్తిగా బాగా చిక్కగా అయిపోవలసిన లేదండి. కొద్దిగా పలచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు చింతకాయ పులుసు చిక్కగా అయిపోతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారాక నేను మీకు చూపిస్తానండి. చూసారు కదా, అలా పలచగా దింపుకున్న ఇలా చిక్కగా అయిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ.